చనిపోయేదాకా ఉరి తీయండి. ప్రేమ పెళ్లిని కాన్నారని ప్రేయసి తల్లిదండ్రులను హత్య చేసిన నిందితుడికి వరంగల్ కోర్టు శిక్ష. 2024 జూలై 11న వరంగల్ జిల్లా చంద్రరావుపేట మండలంలో ఘటన. ఉన్మాది దాడిలో దంపతుల మృతి, అక్కా తమ్ముళ్లకు తీవ్ర గాయాలు. సో చనిపోయేదాకా ఉరి తీయాలంటూ ఒక కోర్టు తీర్పిచ్చింది. సంచలనమైన తీర్పిచ్చింది. సో మామూలు తీర్పు కాదు. సో వాస్తవానికి కూడా ఈ రేపిస్టులకు కానీ ఇట్లా ఉన్మాదులకు కానీ ఇలాంటి తీర్పులే ఇవ్వాలి. ఇంత దారుణం అంటే ఒకసారి మీకు ఈ వార్త చూద్దామండి. సో ఇక్కడ చూడండి, ఇగో నిందితుడు నాగరాజు, సుగుణ శ్రీనివాస్ వీళ్ళనట చనిపోయేదాకా ఉరి తీయండి. ప్రేమ పెళ్లిని కాన్న ప్రేయసి తల్లిదండ్రులను హత్య చేసిన నిందితుడికి వరంగల్ కోర్టు శిక్ష వేసింది. ప్రేమించి యువతతో పెళ్లిని కాదన్నందుకు ఆమె తల్లిదండ్రులను వేడ కొడవలతో నరికి క్రూరంగా హత్య చేసిన నిందితుడిని చనిపోయేదాకా ఉరి తీయాలని వరంగల్ 1వ అదనపు జిల్లా న్యాయమూర్తి మైత్రేయి సంచలన తీర్పు ఇచ్చారు. నిందితుడికి 5,000 జరిమానా కూడా విధించారు. వరంగల్ జిల్లా చంద్రరావుపేట మండలం 16 చింతల తండాలో 2024 జూలై 11 తెల్లవారుజామున బానోత్ సుగుణ శ్రీనివాస్ దంపతులను మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుడెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజు హతమార్చాడు. సో ఇక్కడ ఏమైంది, వీళ్ళ బిడ్డని, ఈ మేకల నాగరాజు అంటే ఆయన ఆటో డ్రైవర్. ఈ ఆటో డ్రైవర్ వాళ్ళ బిడ్డ ఏం చేస్తుంది, డిగ్రీ చదువుతూ ఉన్నది. ఇక సో ఈయన చదువుకునే క్రమంలో ఆటోలో తీసుకురావడం మాట కలిసింది. అది ప్రేమ దాకా పోయింది. సో వాళ్ళిద్దరు ఏం చేసుకున్నారు, గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. సో పెళ్లి చేసుకుంటే ఈ సుగుణకు శ్రీనివాస్ వాళ్ళకి ఇష్టం లేదు. కొన్ని రోజులు 3-4 నెలలు కాపురం చేసిరు. ఆ దీపిక ప్లస్ నాగరాజు కాపురం చేసిరు. 2-3 నెలల తర్వాత సో గొడవలు స్టార్ట్ అయినాయి వాళ్ళిద్దరి మధ్యలో. దీపికకు నాగరాజు మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. ఎవరు చెప్పేవాళ్ళు లేరు. గొడవలు స్టార్ట్ అయితే ఏమైపోయింది, సో ఆమె తల్లిదండ్రుల దగ్గరికి పోయింది. ఆమె తల్లిదండ్రులు ఏం చేశారు, ఇద్దరిని విడదీసి సో పెద్ద మనుషులు కూర్చోబెట్టి పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెట్టి ఏం చేశారు, డివోర్స్ తీసుకున్నారు. ఇక అంటే విడాకులు, నీకు నువ్వు ఉండు నువ్వు అని చెప్పి పెద్ద మనుషుల మధ్యలో అగ్రిమెంట్ అయ్యింది. సో ఈయన కక్ష పెంచుకోండి, ఇక దీపిక నన్ను విడదీసింది, తల్లిదండ్రులు విడదీసారని చెప్పి కక్ష పెంచుకొని వేడ కొడవలతో వెళ్ళి తెల్లవారుజామున వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ మీద విచక్షణ రహితంగా దాడి చేస్తే అక్కడే ఆ సుగుణ చనిపోయింది. శ్రీనివాస్ను హాస్పిటల్ తరలించలోపు ఆయన చనిపోయిండు. సో అక్కడ ఉన్న దీపిక మీద వాళ్ళ తమ్ముని మీద కూడా దాడి చేస్తే వాళ్ళ మీద కూడా చాలా తీవ్రమైన గాయాలైనాయి. సో 2024లో ఇదైతే ఇప్పుడు 2026లో జడ్జిమెంట్ వచ్చింది చనిపోయేదాకా ఉరి తీయాలని చెప్పి. సో వాస్తవానికి కూడా ఈ రేపిస్టుల మీద, ఇట్లా మర్డర్ చేసే ఉన్మాదుల మీద ఇలాంటి తీర్పులు రావాలా? వచ్చినప్పుడే వాళ్ళకి భయం ఉంటుంది. ఈరోజు భయం లేకుండా పోయింది ఒక్కొక్క నా కొడుక్కి.